ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి యాకోబు మొదటి అధ్యాయము 23వ వచనం రాయబడి ఉంటుంది, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. మరి ఎంతో అద్భుతంగా యాకోబు మొదటి అధ్యాయము 23వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఎవరైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము చేయని వాడైతే వాడు అద్దములో సహజ ముఖం చూసుకొని తిరిగి దాన్ని మర్చిపోయిన వాడిలాగా ఉంటారని. మరి ఇక్కడ వాక్యమును మనము ఇక్కడ అద్దముగా పోలుస్తున్నాము. మన వాక్యమును అద్దముగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు అద్దంలా ఉన్నది. మనము మన జీవితాల్లో, మన అనుదిన జీవితంలో కూడా మనం రోజు రెడీ అయినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం డ్రెస్ బాగా వేసుకున్న తర్వాత, తల దూకున్న తర్వాత అద్దంలో మొదటిసారిగా చూసుకుంటాం. మనము కరెక్ట్గా ఉన్నామా లేదా ఇక్కడ లోపం ఉందా, సరి చేసుకుందామా అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. మన బట్టలు సరిగ్గా ఉన్నాయా, ఐరన్ చేసి ఉన్నాయా, నలిగిపోయి ఉన్నాయా, సరిగ్గా వేసుకుందామా లేదా, బెల్ట్ సరిగ్గా ఉందా లేదా, అన్నీ మనము మన యొక్క బాహ్యంగా శారీరక పరంగా ఇక బయటికి ఎలా కనిపిస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా, ప్రతిరోజు చూసుకుంటా ఉంటాం. అదే రీతిగా మన దేవుని వాక్యం అనే అద్దంలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. మనం చూసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనలో ఏం లోపాలు ఉన్నాయో. అది వేరే ఎక్కడ చూస్తే మనకు దొరకదు. అది దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని మనము చూసుకున్నామంటే మనలో ఏ లోపం ఉన్నాయో, మన అంతరంగంలో ఏ లోపం ఉందో, మన మనసులో, మన ఆలోచనలో, మన హృదయంలో, మన చూపుల్లో, మన తలంపుల్లో, మన ప్రవర్తనలో, మన గత జీవితంలో, మనం చేసిన పనులలో కానీ ఎక్కడ ఎటువంటి లోపం ఉందో అది ఎత్తి చూపిస్తుంది. మనల్ని మనం సరి చేసుకోవడానికి అది మనకు అవకాశం ఇస్తుంది. సో మనం ప్రతిరోజు ఈ వాక్యం అనే అద్దములో మనల్ని మనము చూసుకోవాలి. సో ప్రతిరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందాము, కేవలము సహజంగా మనము మన బాహ్య సౌందర్యాన్ని మనము నార్మల్ అద్దంలో చూసుకోవడం మాత్రమే కాదు, కానీ ముఖ్యంగా మనం చేయవలసింది ప్రతిరోజు వాక్యం అనే అద్దంలో నేను చూసుకోవాలి, మన ముఖమును చూసుకోవాలి, మన హృదయం చూసుకోవాలి, మన విలువలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి, మనము దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా, మన జీవితము దేవుని ఆజ్ఞకు లోబడి ఉందా లేదా, దేవుని వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా, లేదా ఎక్కడన్నా తప్పిపోయినా, ఎక్కడన్నా లోపములు ఉన్నవా, ఎక్కడన్నా కానీ ఆ యొక్క మచ్చలు ఉన్నవా, లోక మలినం ఏమన్నా ఉన్నదా, అవన్నీ కూడా మరి సరి చేసుకుంటకు, చూచుకొనుటకు దేవుని యొక్క వాక్యంలో మనము అనే అద్దములో మనము ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలన్నమాట. అదే రీతిగా గమనించినట్లయితే మామూలుగా ఉన్నటువంటి అద్దం అయితే కన్నా మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తుంది. హల్లెలూయా. కానీ మనము దేవుని వాక్యం అనే అద్దంలో మనం చూసినామన్నట్లయితే మనం ఎలా ఉండాలో అది కూడా చూపిస్తుంది అనమాట. మనం ప్రస్తుతం ఇలా ఉన్నాము, మనలో ఈ తప్పుదములు ఉన్నాయి, సరి చేసుకో, ఇలా ఉండు అని చెప్పి సరిగ్గా ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆ క్రీస్తు స్వరూపం మనకు కనిపిస్తుంది. మనం ఆ క్రీస్తు స్వరూపం కనిపించినప్పుడు ఆ క్రీస్తు స్వరూపంకు మనకును ఏంది వ్యత్యాసం, ఎక్కడ నేను క్రీస్తు వల్ల జీవించలేకపోతున్నా అని మనం చూసుకొని ఉండడానికి కూడా మనకు అవకాశాన్ని ఇస్తుంది అనమాట. సో కేవలం వాక్యం అనే అద్దము మనం ఎలా ఉన్నామో చూపించడం మాత్రమే కాదు, కానీ మనం ఎలా ఉండాలో కూడా ఆ అద్దము చూపిస్తుంది అనమాట. సో ప్రతిరోజు మనము ఈ వాక్యం అనే అద్దంలో చూసుకున్నప్పుడు ఆ వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా మనం ఎలా జీవించాలి, క్రీస్తు వలె, క్రీస్తు సారూప్యంలో మనం ఎలా జీవించాలి అని చెప్పి ఈ వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యము మన అంతరంగమును, మన అంతరంగ జీవితమును, మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి మన నిజమైన వ్యక్తిత్వమును, నిజమైనటువంటి ఆ యొక్క స్వాభావికమును అది బయలుపరుస్తుంది అనమాట. మనం సరిగ్గా చూసుకొని మనం ఎలా ఉన్నాము, మన మార్గం ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి అని మనము తెలిసిపోతుంది ఆ యొక్క వ్యత్యాసం అనేది. దాన్ని బట్టి మనల్ని మనము సరి చేసుకొని మనం ఎలా ఉండాలో మనం మార్చుకోగలుగుతాం అన్నమాట.
ఈ రీతిగా మనం ప్రతిరోజు దేవుని వాక్యం అనే అద్దంలో చూద్దాం. ఆ స్వాతంత్రమునిచ్చు ఆ యొక్క నియమములో తేరి చూచి నిలుకడగా మనం ఉందాము. ఆ 26వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, 23వ వచనంలో, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము, హల్లెలూయా, యొక్క వాక్యము లేదా ఈ మనకు పాపము నుంచి, యొక్క పాప బంధకాల నుంచి స్వాతంత్రమునిచ్చే నియమములో మనము తేరి చూచినప్పుడు నిలుకడగా ఉన్నట్లయితే వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. కాబట్టి అద్దంలో మనం చూసి బాగుందాంలే అని చూసుకొని బాగా చదివాము వాక్యం అని వెళ్ళిపోవడం కాకుండా మనలో వెంటనే మనల్ని మనము సరి చేసుకోవాలి. వెంటనే మనము ఆ యొక్క వినిది మర్చిపోకుండా క్రియారూపకం పెట్టాలి. చూసింది చూసినట్లు మర్చిపోకుండా, చూసింది ఒరిక లోపం ఉంది సరి చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా లేరు, ఇలా ఉండాలి అని మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము. అదే రీతిగా దేవుని వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు మనల్ని మనము తక్కువగా చూసుకుంటూ ఉంటాం. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు ఆ గూఢాచారులు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి అది చూసిన తర్వాత వాళ్ళ దృష్టికి మేము మిడతల వల్లే కనిపించింది అని చెప్తారనమాట. వీళ్ళ దృష్టిలోనూ వాళ్ళ దృష్టిలోనూ వీళ్ళు మిడతల వల్లే కనిపించారని చెప్తారనమాట. కొన్నిసార్లు మనం దేవుడు మనల్ని ఎలా నిర్మించాడో, దేవుడు మనల్ని ఎలా కట్టాడో, దేవుడు మనల్ని ఎలా రూపించాడో, తల్లి గర్భమున్న దేవుడు మనల్ని ఎలా చేశాడో మనం అది మర్చిపోయి సాతాను పెట్టే అబద్ధములు అవన్నీ మనము ఎంకరేజ్ చేసుకుంటూ మనం నిజంగా ఏమై ఉన్నామో, క్రీస్తుల్లో నేను ఎవడను అనేది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు నిజంగా నీవెవడవో, వాక్యానుసారంగా ఏమై ఉన్నావో, నీ గుర్తింపు ఏంటో ఈ వాక్యం అనే అద్దంలో నీకు కనిపిస్తుంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావా? లేదు, దేవుని వాక్యం చెప్తుంది నీకు భయపడే ఆత్మను కాదు, పిరికితన్నపు ఆత్మను కాదు నేను మీకు ఇచ్చింది, మీకు ఇచ్చిన ధైర్యం కలిగినటువంటి శక్తి కలిగిన ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నానని చెప్పి వాక్యం అంతా మాట్లాడుతుంది. నేను బలహీనను ఏమి చేయలేనని నువ్వు అనుకుంటున్నావా? లేదా వాక్యం చెప్తుంది నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను చెప్పి. మరి వాక్యంలో చూసినప్పుడు మనం నిజంగా దేవుడు నన్ను ఏం చేయాలని కోరుతున్నాడు, నిజంగా నాలో దేవుడు ఏం సామర్థ్యత పెట్టాడు, నిజంగా నా అంతరంగంలో దేవుడు నన్ను ఎలా ఉండాలని కోరుతున్నాడు, నేను ఏమై ఉన్నానో నాకు వాక్యంలో ఆ యొక్క వాక్యం అనే అద్దంలో నేను చూసుకున్నప్పుడు అది నాకు బయలుపడుతుంది. మరి దేవుని యొక్క వాక్యం అనే అద్దంలో మనం ప్రతిరోజు చూసుకుందాము, మనల్ని మనము సరి చేసుకుందాము, తేరి చూద్దాము. ఆ స్వాతంత్రమునిచ్చు నియమములో మనల్ని మనము తేరి చూసుకొని మనము ఆ యొక్క నిలుకడగా ఉండి అప్పుడు కేవలం వినువారుగా ఉండకుండా మనము క్రియ చేయువారిగా ఉందాము. మరి ఈరోజు కూడా మీరు వాక్యం విన్నారు కదా, ఈ వాక్యం విన్న తర్వాత మనం వాక్యం అనే అద్దంలో మీరు చూసుకొని ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడు ఆ వాక్యం అనేది సజీవమైనటువంటి వాక్యము, ఆ వాక్యము జీవం కలది. మీరు దాంతో మాట్లాడినప్పుడు, చదువునప్పుడు తిరిగి అది మీతో మాట్లాడుతుంది. అది మాట్లాడినప్పుడు మనల్ని మనం దాంట్లో చూసుకొని మనల్ని మనము సరి చేసుకుందాము, మనల్ని మనము నిజంగా ప్రోత్సాహపరుచుకుందాము. నేను నిజంగా క్రీస్తులో సారూప్యంలో ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ఎలా నిర్మించాడు, ఎలాంటి వాడు, వాక్యం నేను ఏమైందో అని చెప్తుంది. వాక్య ప్రకారంగా నా గుర్తింపు ఏంటి అనేది నాకు తెలుస్తుంది. మరి ఇచ్చిన వాక్యమును దేవుడు దీవించును గాక. మరి ప్రతిరోజు మీరందరూ ఇక దేవుని వాక్యం అనే అద్దంలో చూసుకొని మనం సరి చేసుకుందాము, ఎలా ఉండాలో తెలుసుకుందాము, ఏమై ఉండాలో మన గుర్తింపు ఏంటో కూడా ఈ వాక్యం అనే అద్దం ద్వారా మనము తెలుసుకుందాము. మరి దేవుడి వాక్యమును దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యమును ముగించుకుందాము. గొప్ప దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం ప్రభా. మేము ప్రతిరోజు తండ్రి మీ వాక్యం అనే అద్దంలో మమ్మల్ని మేము చూసుకొని తండ్రి సరి చేసుకొని లోపములు సవరించుకునే వారిగా చేయండి అయ్యా. అదే రీతిగా తండ్రి ప్రభా వాక్య ప్రకారంగా నేను ఏమై ఉండాలో, ఎలా ఉండాలో నాతో మాట్లాడండి ప్రభువా. కొన్ని విషయాలు నాకు తెలియదు ప్రభువా, ఎలా ఉండాలో మాకు తెలియదు తండ్రి, కానీ వాక్య ప్రకారంగా ఎలా ఉండాలో మాకు చూపించండి. ఈ వాక్యం అనే అద్దంలో మేము చూచువారిగా చేయండి ప్రభువా. అదే రీతిగా తండ్రి కొన్నిసార్లు మేము ఏమై ఉన్నాం, మా గుర్తింపు మేము కోల్పోతూ ఉంటాం తండ్రి. ఇతరులు చెప్పినట్లుగా, ఇతరులు పేర్లు పెట్టినట్టుగా, ఇతరులు అన్నట్లుగా మా గుర్తింపు అలాగే అయిపోతూ ఉంటుంది. లేదా నన్ను నేను తక్కువగా చూసుకుంటున్నాను ప్రభువా. కానీ వాక్య ప్రకారంగా నేను ఏమై ఉన్నానో, వాక్య ప్రకారంగా నా గుర్తింపు ఏమై ఉందో ప్రభువా నాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యంను బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని దీవించండి మా హృదయాల్లో ప్రభా 30 100 60 ఫలింపచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. తండ్రి ప్రభా ఈ వాక్యానుసారం
వాక్యానుసారంగా మేము జీవించే బిడ్డలుగా చేయండి. కేవలం విని వెళ్ళిపోవు వారిగా కాదు తండ్రి, వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయండి. వాక్యం అనే అద్దంలో చూసుకొని మనం సరి చేసుకొని ప్రభువా క్రీస్తు సారూప్యంలోకి మేము మారువారిగా సహాయం దయచేయమని ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, మరి అక్కర్లు తీర్చండి ప్రభు. వాళ్ళు దేని కొరకు ప్రార్థిస్తారో మీ చిత్త ప్రకారముగా వారికి అది దయచేయండి ప్రభా. మీ ప్రతి దినము మీ కృపను వారి మీద కుమ్మరించండి, మీ బలమైన హస్తం వారికి తోడుగా ఉండనివ్వండి. మా ప్రార్థన విన్నందుకే మీకు స్తోత్రం తండ్రి. మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ఆమెన్.